మెగా డిఎస్సి కాతది దగా డిఎస్సి అర్హత లేని వారికే ఉద్యోగాలు ఇచ్చారు. మంత్రి లోకేష్ రాజీనామాకు భూమన డిమాండ్. అది ముమ్మాటికి దగా డిఎస్సియే. మంత్రి లోకేష్ పోస్టులను అమ్ముకున్నారు. విచారణకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్. మెగా డిఎస్సిలో అక్రమాలపై అంబటి ఆగ్రహం. నిరుద్యోగులను దగా చేశారన్న మాజీ మంత్రి. గుంటూరులో భారీ ర్యాలీ చేసిన వైసీపీ నేతలు. ఏపీలో డిఎస్సి అవకతవకలపై కదం తొక్కిన వైసీపీ. బెజవాడలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. అక్రమాలపై నిగ్గు తేల్చాలని నేతల డిమాండ్. మంత్రి లోకేష్ పై పేర్ని నాని విమర్శలు. బాబు ఎన్టీఆర్ ను వేసేస్తే లోకేష్ బాబును వేసేస్తున్నారు. మహానాడంతా భజనతోనే సాగిందన్న మాజీ మంత్రి. ధాన్యం కొనుగోళ్లపై కాసేపట్లో మంత్రి ఉత్తమ్ సమీక్ష. కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో చర్చ. విపక్షాల విమర్శలపై ప్రెజెంటేషన్ కు సిద్ధం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్. ఫుడ్ పాయిజన్ జరగకుండా చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నామన్న మంత్రి అడ్లూరి. కేంద్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు. కాచిపేటలో రైళ్ల తయారీ బాధ్యత అప్పగించడంపై హర్షం. రాష్ట్రాభివృద్ధికి మోదీ సహకరిస్తున్నారని వెల్లడి. ఢిల్లీలో రాహుల్ ను కలిసిన షర్మిల. రెగ్యులర్ టూర్ అంటున్న ఏపీసీసీ చీఫ్. పార్టీ వ్యవహారాలపై చర్చించామని వెల్లడి. ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జేఏసీ డిమాండ్. ఎల్లుండి డిపోల ఎదుట నిరసనలకు పిలుపు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీజేవైఎం నిరసన. యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్. దగా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్న నేతలు. ఓబీసీలపై కాంగ్రెస్ వివక్ష చూపుతోంది. ధాన్యం కొనుగోళ్లలో విఫలమైందన్న టీబీజేపీ చీఫ్. రియల్ ఎస్టేటే ముఖ్యమా అంటూ రామచంద్రరావు నిలదీత. పాడేరులో మంత్రి సత్యకుమార్ పర్యటన. పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలతో భేటీ. కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. 9వ రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు. దేశవ్యాప్తంగా తరలి వస్తున్న భక్తులు. ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో సూత్రధారి అరెస్ట్. బీహార్ జైలు నుంచి పీటీ వారెంట్ తో తీసుకొచ్చిన ఖాకీలు. జైలు నుంచే దోపిడీకి స్కెచ్ గీసినట్లు నిర్ధారణ. తిరుపతి రాజ్పాక్ హోటల్ కు బాంబు బెదిరింపు. మెయిల్ రావడంతో డాగ్ స్క్వాడ్ తో ఖాకీల సోదాలు. ఉత్తుత్తి బెదిరింపుగా నిర్ధారణ. సనాతన ధర్మం మతం కాదు, జీవన విధానం. వద్దనే వారు పేరెంట్స్ ను బయటికి తరమాలి. సనాతన ధర్మంపై నటుడు అర్జున్ కామెంట్. రాహుల్ ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ. సిద్ధును గుండెకు హత్తుకున్న రాహుల్. రాజీనామా అనంతర పరిణామాలపై చర్చ. కర్ణాటకలో 2 డిప్యూటీ సీఎంలు లింగాయత్, ఎస్సీ వర్గాలకు కేటాయింపు. రేసులో పరమేశ్వర, ప్రియాంక్, ఎంబీ పాటిల్. పుణేలో నకిలీ మద్యంపై విచారణ ముమ్మరం. కల్తీ మద్యంతో 4 చనిపోయినట్లు నిర్ధారణ. నిందితులపై కేసులు పెడుతున్నామన్న అధికారులు. మానవాక్రమ రవాణా నిరోధంపై సుప్రీం ఆదేశాలు. ఇష్టపూర్వకంగా వ్యభిచారం చేసే వారిపై చర్యలు వద్దు. ఇష్టంతో వేసేగా మారడం నేరం కాదని స్పష్టీకరణ.